ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ది ఫెవికల్ బంధమన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. బేటీ బచావో అనే నినాదం చేస్తూ ఆడబిడ్డకు అన్యాయం చేసిన బండి సంజయ్ ను పక్కన కూర్చోపెట్టుకోవడం ప్రధాని మోడీ మాట్లాడడం ఆశ్చర్యకరమన్నారు. బండి సంజయ్ తనయుడు బండి భగీరథ చేసిన నేరానికి 20 ఏళ్ల శిక్ష పడుతుందన్నారు జీవన్ రెడ్డి. మైనర్ బాలిక సంఘటనపై కనీసం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండి పట్టించుకోవడం లేదని విమర్శించారు. నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన బండి సంజయ్ సైతం శిక్ష పడాలన్నారు. ఏమాత్రం నైతిక విలువలున్నా బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. అమ్మాయిని లొంగ తీసుకొని అమ్మాయిని శారీరకంగా ఎక్కడ ఆడబిడ్డకు రక్షణమే? మోడీ గారు ఏం చేస్తున్నావు? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సంఘటన పూర్వపరాలు ఏదైతుందో నువ్వు వెలికి తీసే బాధ్యత మీపై లేదా సెంట్రల్ ఇంటెలిజెన్సీకి? ఇలా నీ మంత్రివర్గంలో సాధ్యుడు కాబట్టి కప్పిపుస్తావు కావచ్చు కాక, చట్టం అనేది గొప్పది అంటున్న చట్టం గొప్పది. తప్పకుండా ఏదైతుందో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ ఆమెకు ఈ సంఘటన సంఘీకి సంబంధించిన సంఘటన ఈ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఈ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకం లాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి. అటువంటిది ఇవాళ ఏదైతుందో ఆయన ఏం ఆదర్శాలు చెప్తున్నా ఏమో చూస్తలేదా, ఆమె ఏం ఆదర్శాలు చెప్తున్నా చూస్తలేదు అని చెప్పంటాను నేను. దయచేసి ఇప్పుడు ఆ భగీరథ పైన ఈ కిడ్నాపింగ్ ఏదైతున్నదో సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, ఇది 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. ది అదర్ 2 సెక్షన్స్ విచ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ 5 years. అంటే 5, 10, 20 సంవత్సరాలు పోతుంది. మొత్తం 20 సంవత్సరాలు పోతుందని చెప్పంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు ఏందో నాకు తెలియదా? నీకు ఎట్లా మోడీ గారు అండ దొరుకుతుందని చెప్పని ఇలా మోడీ గారి సహచరులు ఏం చేసినా నేను కళ్ళ గంతలు కట్టుకుంటా అన్నట్టుందా? రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో మోడీ గారికి అండ దొరుకుతుంది కాబట్టి మోడీ గారి సహచరులు ఎన్ని నేరాలు చేసినా గానీ నేను కళ్ళ గంతలు కట్టుకుంటా అన్నట్టుందా అని చెప్పి అంటున్నాను. దాని కరీంనగర్ సంఘటనలే ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే ఇది కూడా కరీంనగర్కు ముడిపడి ఉండటం నిజంగా కూడా కొంత కరీంనగర్ జిల్లా ఇవాళ ఇటువంటి చర్చలు రావడం బాధాకరమే. ఏదైనా మంచి కోసం చర్చకు రావాలి. ఒకప్పుడు కరీంనగర్ అంటే ఉద్యమాలకు ప్రతీక, ఒకప్పుడు కరీంనగర్ ఉద్యమాలకు ప్రతీక. అటువంటి కరీంనగర్ ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో నేరాలకు ప్రతీకగా చర్చించబడుతుందని చెప్పంటే ఇట్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. దయచేసి సంజయ్ గారు ఇప్పటికైనా నువ్వు ఏదైతుందో నీవు ఏ మాత్రం నైతికత ఉన్నా ముందు ఏదైతుందో రాజీనామా చేయవైనా. ఆయన నీ కొడుకు నీకు తెలిసి నేరం చేసిందా, తెలుగు నేరం చేసిందా, మరి నువ్వు కప్పిపించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లోడు ఏదైతుందో తెలిసి నేరం తెలుగు నేరం చేసిన తండ్రి తెలిసినోడు ఈయనైతే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు కదా. ఈయన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం ఎప్పుడైతే యాంటీ ర్యాగింగ్ యాక్ట్ లో కేసు నమోదైందో అప్పుడే మందలించి జాగ్రత్త పెట్టుకుంటే అయిపోతుండే. ఒక ఆడపిల్ల జీవితం అపాస్పాలు కాకపోతుండే. ఆడపిల్ల జీవితం ఏదైతుందో